కారాబ్రా వారని అవ్వా నువ్వు ఎక్కడేం చేస్తున్నావురా? నీ గురించి ఊరంతా ఎతకలేక చస్తుంటాను. కరెక్ట్. సారీ మాకు టైంలే, మేము చాలా అర్జెంట్ పని మీద పోతా ఉన్నాయి. ఏంటో అంత అర్జెంట్ పని? అవును, ఈడెవడు? మా బాబాయ్కి కొడుకు. రేపే వచ్చింది, నిన్న పోతున్నాయి. ఇలా సిటీ చూడడానికి బజార్కే పోతున్నాయి. చిచ్చి, నేను ఇప్పుడు బాబాయ్ కొడుకుని కాదు, తొడల్పూర్ మహారాజు గారు యువరాజుని. ఈ సండే చెప్పండి చెప్తున్నాడు. అరే పిచ్చోడా నోర్మై. ఏయ్, నేను పిచ్చాడు కాదు, నాకు బుర్ర పని చేయడం లేదు. నిజం చెప్పరా, ఈడి కథ ఏంటి? ఏంలే లాల్చీలో పేపర్ ఏంటి? ఇది ఒక పేపర్ అంటే 2 పేపర్ల హాఫ్. నువ్వు ఎక్కువ మాట్లాడితే 2 దవడలు పగులుతాయి. 2 దవడలంటే ఒక్క దవడకి డబల్. పేపర్ ఏంటి? అచ్చా, వీడు నీకి బాబాయ్ కొడుకు. రేపు వస్తాయి, నిన్న పోతాయి. నీకు బాస్ ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి. చూడదోనా అట్టరా దారికి పద. ఈ 4 అప్పు చెప్పేసి ఆ 10 లక్షలు కొట్టేద్దాం పద. ఎట్లా అప్ప చెప్తాయి? పేపర్లో అడ్రస్ ఇచ్చినాయిలే. ఈ అడిగితే చెప్పడం రా. ఎన్నోసార్లు అడిగినాయి, చెప్తాయిలే. ముందు నీ పబ్లిక్ నుంచి ఇంటికి తీసుకెళ్దాం పద. అక్కడికి వెళ్ళి బతిమలో బామలో అడ్రస్ పెట్టేద్దాం అని తీసుకురా. ఏంటి ఇంత చిన్నగా ఉంది? బాత్రూమా? బాత్రూమ్లే, సార్కి ఇల్లు ఉన్నాయి. ఇల్లా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి అడుగు పెట్టారేంటి? సిగ్గు వదిలిపెట్టి. ఏదో చిన్నపిల్లలు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చారులేండి. అవునా, కన్నవాళ్ళ విలువేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. అవును డాడీ, ఆ పిట్టలోడింట్లో రెట్టలు తప్ప తినడానికి రొట్టెలు కూడా లేవు. ఆహా, ఎప్పటికైనా కాస్త బుద్ధిగా ఉండండి. అరే, ఈ అబ్బాయి డాడీ ముద్దుగా ఉన్నాడు. తొడల్పూర్ మహారాజా గారని వాళ్ళ అబ్బాయిలే ఐస్ క్రీమ్ కలిగి ఇంట్లోంచి పారిపోయి ఇచ్చాడు. అబ్బా, ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నాడో నా బుజ్జి, నా బజ్జి, నా ఫ్రిడ్జి. అబ్బా, ఏంటంటే బుగ్గలు తడిపేస్తున్నావు? అంటే మా అమ్మాయి కొంచెం అల్లరి పిల్లలేనన్న, అది అంతే. సరే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారా నిద్ర లేవగానే ఏం చేస్తారు? నిద్ర లేవగానే కళ్ళు తెరుస్తారు. అయ్యా, నిద్ర లేచిన తర్వాత అంతా కళ్ళే తెరుస్తారా? కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేస్తారు? ఆవులు ఇస్తారు. ఆవులు ఇవ్వటం, గేదెల్ని కడగడం కాదయ్యా. మరి నా రసాకో బరబరా, మీ నాన్నగారు అస్సలు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో ఏరోప్లేన్ ఉందా? అవునుగా, అదిగో. ఇప్పుడు బ్యాటరీ అయిపోయినాయి, లేకుంటే జబర్దస్త్ ఎగురుతాయి. చిచ్చి, ఆ ఏరోప్లేన్ కాదు, నిజమైన ఏరోప్లేన్. మా ఇంట్లో 3 ఉన్నాయి. అచ్చా, 3 విమానాలు ఏం చేస్తాయి? ఒక దాంట్లో నేను స్కూల్కి వెళ్తానా, బాగుంది. ఇంకో దాంట్లో మా కుక్క షికారుకి వెళ్తుంది. అచ్చా, కుక్కలకి విమానంలో షికారు పోతాయి. లింగంజీ, మనకి వాళ్ళ ఇంట్లో కుక్కలు అయితే ఎంత బాగుంటాయి. సరేగాని 3వ విమానం ఏం చేస్తారు? మా మమ్మీ షాపింగ్కి వెళ్ళి గోళ్ళ రంగులు లిప్టిక్లు తెచ్చుకుంటది. నేను నానెందుకు? బియ్యం బొగ్గులు కూడా రిక్షాలో తెచ్చుకోవాల్సిందే. విమానంలో బొగ్గులు వేస్తే విమానం మాసిపోతుందిలే. సన్నాయి నొక్కక లోపలికి వెళ్ళి పని చూసుకుంటావా? చూడమ్మా, వేడి కనుక ఇక్కడ ఉంటే మా ఇద్దరికి మెంటలు ఎక్కిపోయేట్టుగా ఉంది. అంచేత వాడిని నీ రూమ్ లోకి తీసుకెళ్లి బాగా ఆడించి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడో పట్టుకో, ఆ తర్వాత నేను చూసుకుంటాను. అలాగే డాడీ. చిట్టుకన్నా, మరి నా గదిలోకి వెళ్ళి ఆడుకుందావా? లే, ఎత్తుకెళ్ళా? నువ్వు ఎత్తుకుంటే నాకు కితకితలు పడతాయి. బుజ్జి కన్నా, ఆంటీ దగ్గర సిగ్గేంటి? పద. నీ వైపే నన్ను రారమ్మంటే